రే నువ్వు కూడా రావాలరా. ఇక్కడ కనిపించావు, మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు. కలిసాను రావండి. ఏంటంకుల్ తినేద్దామా? ఆ పార్టీ చూడు, ఫుల్ పటాస్. లాగిదాం పదా. బాగోదేమో అంకుల్. వెళ్ళకపోతే బాగుండదు పదా. Shall we take the bottle? No. Only in glasses. Only glass? Yes, sir. సార్ రేణు రాసిన మనసంతా నువ్వే సీరియల్ కి రెస్పాన్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకండి? చంద్రబాబు నాయుడు తాలూకా. ఆయన మాకు సీఎం అవుతారులేండి. లాగించండి లాగించండి. ఇంకా తాగేది కూడా మనలాగా బెవర్స్ వాడే ఉంటాడు, అందుకే లాగించేయమంటున్నాడు. అదే వాడి ఇంట్లో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, వాట్ సర్ప్రైజ్. నిజంగానే సర్ప్రైజ్ అండి. వస్తానండి. ఇంకా భయపడతారేంటి? మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, రండి మిమ్మల్ని మా డాడీకి పరిచయం చేస్తాను. అది కాదండి, ఇప్పుడు రాగానే మన పార్టీ స్టార్ట్ చేసేస్తాం. మీట్ మై ఫ్రెండ్ వేణు. నమస్కారం అండి. మందు అక్కడ బాబు. అవి నేను తాగానండి. ఫుడ్ అక్కడ. అది కాదండి, మా నాన్న బాటిల్. అరే వేణు, స్కాచ్ రా. ఏనా బాగుందో స్కాచ్. ఎన్ని పేకలు వేసినా ఎక్కట్లేదు. నీకేమన్నా? నాకు ఎక్కేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, తామది ఎన్నో పేక? నాన్న ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? స్వాతి ఎడిటర్ శివరామ్ గారు. ఈ ఫంక్షన్ ఈయనదే. గుడ్ మార్నింగ్ సార్. రేపు పొద్దున్నే వచ్చి చెప్పండి. రేయ్ ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది? అయ్య బాబోయ్, మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. పదా. ఒరేయ్ 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 ఒరేయ్, కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని వస్తారే, కాస్త వినపడేటట్టు చెప్తావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు అది ఓ ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఓ ఏమైందిరా మీకు? ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. రేఖ, ఆంటీ కంపెనీ. అక్కర్లేదు, నువ్వు లోపలరా. ఏరా, నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదా ఆంటీ, మీకు సవతి. ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లుకాని రాశాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. మీరు కాఫీ తాగండి. అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నారా? ఏం జరుగుతుంది? అరే మాధవి. మోహన్. ఆహా, నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్లు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాను నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచి అన్నమాట. రే నేను చంపేస్తాను రాయ్. నోర్మీ నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా? రే నీకేం చెప్పాను? చంపేస్తాన్నారు. గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా? రే నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానా? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే, ఇప్పుడు ఈజీగా తినేచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా.
చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాడిని కాదు, రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు, రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బెరర్ ఎస్ సార్. ఏం తీసుకుంటారు? అలాగే ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి అట్రా. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకేమా. ఇవి మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఆహా. ఏం మాట్లాడారు? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే రోజుగా మూవ్ అవుతారని మనసు. ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీచ్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. డేయ్ డేయ్ ఆగరా. లిసన్. డేయ్ టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్ కి అసలు చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకేసి. వేస్తున్నా కదా. ఏమండి, మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? చిచి. ఏంటి బామ్మ, గారెలు వేడిగున్నాయా? ఓ నువ్వు అరే అన్నయ్య, వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. ఏయ్, ఉట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నిన్ను నేను చంపేస్తాను కదా. అంకుల్, అంకుల? నన్ను అంకుల? ఎలా అనేసిందేంటి? బాయ్. చాలా థ్యాంక్స్ అండి, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ వరకు నా లైఫ్లో ఒక లోటు ఉండేది, నాకు ఒక అన్నయ్య లేడని. ఈ రోజుతో అది తీరిపోయింది సునీల్ వల్ల.